అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడైతే క్రిందికి దూకుము. దేవుని కుమారుడని ఆ సాతాను గారికి తెలుసు. దుముఖము ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారిని నిన్ను కాపాడును, చేతులతో ఎత్తి పట్టుకుందరు. అప్పుడు యేసయ్య ఏమన్నారంటే, పిల్లరా, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. దేవుణ్ణి శోధించకూడదు ప్రియులారా. మీరు దేవుణ్ణి శోధిస్తున్నారు అంటే ప్రియులారా, అది దేవునికి ఇష్టం ఉండదు. అది నాకు ఇది 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 శోధించారనుకోండి, దేవునికి ఇష్టం ఉండదు. ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారు. ఉదాహరణకి భార్యాభర్తలు ఉన్నారమ్మా. భార్యాభర్తలు భర్తని భార్య ఏదో ఒకటి రోజుకి నాకు అది కావాలి, చెవులు పోగులు కావాలి, నాకు బంగారపు దండ కావాలి, నాకు ఆ చీర కావాలి, ఈ చీర కావాలి, నాకు వడ్డాణం కావాలి, ఇవన్నీ కూడా అడిగింది అనుకో, ప్రతిరోజు రావటం అలా ఆయన కనపడితే ఈ అడుగుతామే. ఇదే రోజు అడిగింది అనుకో, ఏంటి అతని పరిస్థితి? ఆడు రెండో రోజు రాడు మీ దగ్గరికి, అలా మీ ఇంటికే రాడు, పరారంతే. కొట్టక్కర్లా తిట్టక్కర్లా, ఇవన్నీ రోజు అడిగామంటే ఆడు ఉండడు. సేమ్ అదే ఇక్కడ అప్లై అవుద్ది. ఏమని? దేవుని రోజు ఏదో ఒకటి పీడించామనుకో, రోజు ఏదో ఒకటి అడుగుతున్నారనుకో, రోజు నాకు ఇది కావాలి అది కావాలని అడుగుతున్నారనుకో, అప్పుడేమవుద్ది? దేవుడు మాట్లాడు నీతో, ఏది ఇవ్వడానికి ఇష్టపడ్డో. మీరు మెలకుండా దేవుడిని స్తుతించండి, దేవుని ప్రార్థించండి, దేవుని మహిమపరచండి, ఏది అడగకుండా మహిమపరచండి. అప్పుడు దేవునికి కనికరం వేసి పిల్లరా, మీకు ఏది అవసరమో అది మీ దగ్గరకు తెచ్చి పంపిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందండి?